హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ప్లీజ్ ముందు అవి చూడండి. మీకు స్టోరీ చాలా క్లియర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా ప్రియతమా పార్ట్ 74. ఈ పార్ట్లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఒకసారి చూడండి. మీకు స్టోరీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దేవ్కి తనని మైథిలి పరిచయం చేయకపోవడంతో కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అంకిత్. పవన్ గదిలో మైత్రి ఫోటోని చూశాడు ప్రవీణ్. అద్వైత్ రూమ్లోకి వెళుతున్న మైత్రిని ఆపుతుంది లావణ్య. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అది మేడం, బాగా లేట్ అయింది కదా, ఈ టైంలో సార్ పడుకుని ఉంటారు, మీరు వెళ్ళి ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? నిద్రలో సార్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఆయనకి చాలా కోపం వస్తుంది మేడం అని అంది లావణ్య. అది నిజమే, అసలే అలసిపోయాను, బాగా నీరసంగా కూడా ఉంది. ఇప్పుడు ఆ రూమ్లో అడుగుపెట్టి అతను అనే మాటలకి బాధపడే అంత ఓపిక నాకు లేదు అని మనసులో అనుకుని సరే అని లావణ్య చూపించిన రూమ్ వైపు వెళుతున్న మైత్రికి అద్వైత్ రూమ్లో ఎవరో అమ్మాయి గట్టిగా నవ్విన సౌండ్ వినిపించింది. దాంతో మైత్రి అడుగులు ఆగిపోయాయి. వెనక్కి తిరిగి అనుమానంగా లావణ్యను చూసింది. ఆమె ఆ చూపులను తట్టుకోలేక తల వంచుకుని, ఈరోజు నైట్కి తనకి కంపెనీ ఇవ్వడానికి సార్ ఒక అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చారు మేడం, ఇప్పుడు ఆమె సార్తో రూమ్లో ఉంది అని చెప్పలేక చెప్తూ ఇంకా మాటలు రాక ఆగిపోయింది లావణ్య. ఆమెకి ఏదో తెలియని బాధ గుండెను పిండేస్తూ ఉంది. ఆ మాట వినగానే గుండెల్లోంచి తన్నుకు వస్తున్న దుఃఖాన్ని ఇంకా ఆపుకోలేక ఏడుస్తూ వేరే గదిలోకి పరుగు తీసి డోర్ క్లోజ్ చేసుకుని ఆ డోర్కే ఆనుకుని కింద కూలబడి మోకాల్లో తలదాచుకుని వెక్కి ఏడుస్తూ ఉంది మైత్రి. ఎంత ఇష్టం లేకుండా తాళి కట్టించుకున్నా ఇప్పుడు అతను ఆమె భర్త. తన కళ్ళ ముందే భర్త పరాయి అమ్మాయితో ఉన్నాడు అంటే ఏ ఆడది తట్టుకోలేదు. ఇప్పటి వరకు అద్వైత్ తనని ఎంత టార్చర్ పెట్టినా, ఎన్ని మాటలన్నా వర్షించని ఆమె కళ్ళు ఈరోజు వరద గోదావరి పొంగినట్లు వర్షిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆమెను చూస్తూ ఉంటే ఏడ్చి ఆమె అలానే చనిపోతుందేమో అని అనిపిస్తూ ఉంది. ఆమె ఏడుపు వినిపిస్తూ ఉంటే మొట్టమొదటిసారిగా అత్తగారిలా కాకుండా ఒక ఆడదానిలా ఆలోచించిన అత్తగారి హృదయం బాధతో నిండిపోయింది. ఇప్పటి వరకు ఒక అమ్మలా నా కొడుకు మాత్రమే బాగుంటే చాలు అని అనుకున్నాను. అతని గురించి ఆలోచించిన ఆమె మొదటిసారి తన ఆడదాన్ని అని, తనలాంటి ఆడదానికి వచ్చిన కష్టం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అలా ఆలోచిస్తున్న ఆమె కళ్ళు కన్నీటి సంద్రాలయ్యాయి. తప్పురా, చాలా పెద్ద తప్పు. నీకైన గాయాన్ని మానుకోవడానికి నువ్వు ఎంచుకున్న దారి తప్పు. నువ్వు చేస్తున్న ఈ తప్పులన్నీ కలిసి నిన్ను ప్రశ్నించే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు నువ్వేమైపోతావురా అని మనసులో అనుకుంటూ మైత్రి మొహం చూసి ఆమెను ఓదార్చే ధైర్యం చేయలేక మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరీదేవి. మైత్రి ఫోటో చూసిన ప్రవీణ్కి మనసంతా గందరగోళంగా ఉండడంతో ఎటు వెళుతున్నాడో ఎందుకు వెళుతున్నాడో అర్థం కావడం లేదు. అలా అరగంట నుంచి తిరుగుతూనే ఉన్నాడు అతను. అతన్ని మరింత కలవరపరుస్తున్న విషయం మైత్రి వేసుకున్న డ్రెస్. ఆ డ్రెస్ ఎక్కడో చూశాను, నాకు బాగా తెలిసిన డ్రెస్ అది, ఎక్కడ చూశాను అని ఆలోచిస్తూ అలా తిరుగుతూ ఏదో ఆలోచనలో ఉండి చూసుకోకుండా రాంగ్ రూట్లో వెళుతూ తన ఎదురుగా వస్తున్న బైక్కి డాష్ ఇచ్చాడు అతను. ఆ బైక్పై అతను కింద పడడంతో కంగారుగా తన దగ్గరికి వెళ్ళి అతన్ని పైకి లేపి అతన్ని చూసిన ప్రవీణ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఏంటి సార్ అలా గుద్దేశారు అంటూ తన చేతికైన దుమ్ముని దులుపుకుంటూ పైకి లేచాడు రవి. రవి,
నువ్వా అని అతి కష్టం మీద మాటలు పోగేసుకుని అడిగాడు ప్రవీణ్. అవును సార్, నేనే. మీరు రాంగ్ రూట్లో రావడం చూసి నేను పిలుస్తూనే ఉన్నాను, కానీ మీరు నా పిలుపు పట్టించుకోకుండా వచ్చే ఈలోపే నాకు డాష్ ఇచ్చారు అని అన్నాడు రవి. ఇది నీకు రాంగ్ రూట్ ఏమో, కానీ నాకు ఇదే రైట్ రూట్. నేను రావాల్సిన, నాకు కావాల్సిన రూట్ అని అన్నాడు ప్రవీణ్. ఏంటి సార్ మీరనేది అని అతని మాటలు అర్థం కాక అడిగాడు రవి. ఏంటో తర్వాత చెప్తాను, కానీ ప్రియకి ఇప్పుడు ఎలా ఉంది అని క్యూరియాసిటీగా అడిగాడు ప్రవీణ్. పర్వాలేదు సార్, బాగానే ఉంది. 2 రోజుల క్రితమే కోమాలోంచి బయటకు వచ్చింది అని చెప్పాడు రవి. అయితే నన్ను వెంటనే ప్రియ దగ్గరికి తీసుకువెళ్ళు ప్లీజ్, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది ఆమెతో అని అన్నాడు ప్రవీణ్. అతను అలా ఎందుకు బతిమలాడుతున్నాడో అర్థం కాక, ఒకప్పుడు వాళ్ళకి అతను ఎంత హెల్ప్ చేశాడో అన్న ఉద్దేశంతో సరే సార్, నాతో రండి అని బైక్ స్టార్ట్ చేశాడు రవి. కంటి రెప్ప వేస్తే రవి ఎక్కడ మిస్ అయిపోతాడా అన్న భయంతో రెప్ప కూడా వేయడం మర్చిపోయి అతన్నే ఫాలో అవుతూ ఉన్నాడు ప్రవీణ్. అంకిత్ పడుకున్నాడు అన్న మాటే కానీ అతని మనసు మొత్తం సాగర్ వర్ణించిన మైథిలి అందాల మీదే ఉన్నాయి. నిజంగా నువ్వు అంత అందంగా ఉంటావా మైథిలి అని మనసులో అనుకోగానే ఒక్కసారి ఆమెని చూడాలి అని అతని మనసు తొందరపెట్టింది. దాంతో ఇంట్లో ఉండే మనిషే కదా, ఒకసారి చూస్తే ఏం పోతుంది అని అనుకుని తన గది బయటికి వచ్చి తన ఎదురుగా ఉన్న గది వైపు చూస్తున్నాడు అతను. ఆ గదిలో లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. అది చూసి ఇంకా మేడం గారు పడుకోలేదనుకుంటా అని అనుకుంటూ తన గది ముందే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అతను. ఎంతసేపు తిరిగినా ఆమె బయటికి రాకపోయేసరికి అసలు నీకోసం నేను ఎదురు చూడడమే చాలా పెద్ద విషయం. అది తెలుసుకుని ఒకసారి వచ్చి నాకు కనిపించి వెళ్ళవచ్చు కదా. ఎంత అమ్మాయివైతే మాత్రం నీకు మరీ అంత పొగరు పనికిరాదు అని మనసులో అనుకుని ఆ గదినే చూస్తున్న అతనికి ఎక్స్క్యూజ్ మీ సైడ్ ప్లీజ్ అని ఎవరో తనని పిలిచినట్లు అనిపించింది. దాంతో వెనక్కి తిరిగి చూడగా అక్కడ వాటర్ బాటిల్ పట్టుకుని నిలబడి ఉంది మైథిలి. ఇప్పటి వరకు మేడం గారు తన గదిలో లేదా? ఒరే అంకిత్, గదిలో లైట్ వేసి ఉన్నంత మాత్రాన మేడం లోపల ఉన్నట్లురా? నీకు ఈ మధ్యన బుర్ర అస్సలు పనిచేయడం లేదు. రేపు ఆఫీస్కి వెళ్ళి ఏం వెలగబెడతావో ఏంటో అని మనసులో అనుకుంటూ తనను తాను తిట్టుకుంటూ ఉన్నాడు అతను. అతను ఆలోచనలో మునిగిపోయి ఇంకా పక్కకి జరగపోవడంతో అతని మొహం మీద చిటికి వేసింది మైథిలి. ఆమె అలా చేయడంతో ఏంటి అన్నట్లు తన కళ్ళు ఎగరవేసి అడిగాడు అంకిత్. పక్కకి జరుగు అన్నట్లు తన చేతితో సైగ చేసి చూపించింది ఆమె. అలాగే అన్నట్లు నవ్వుతూ తల ఊపి పక్కకి జరిగి తన ముందు నుండి వెళుతున్న ఆమెనే చూస్తున్న అంకిత్ కాలు ఆగలేక ఆమె కాలుకి అడ్డంగా వెళ్ళింది. దాంతో ఆ కాలు తట్టుకుని ముందుకి పడబోయిన మైథిలిని అది ముందే ఊహించిన అతను ఆమె నడుం చుట్టూ తన చేతిని బిగించి పట్టుకున్నాడు. అతను ఆ చర్యకి షాక్ అయ్యి తన కళ్ళు పెద్దవి చేసి అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది ఆమె. ఆమె అందాన్ని కళ్ళలో నిలుపుకుంటూ ఉండిపోయాడు అంకిత్. ప్రపంచాన్ని మరిచి ఒకరిని ఒకరు చూసుకుంటూ వాళ్ళలా ఉండగా అమ్మా వెళ్ళి వస్తాను అని ఆదమ్మ పెద్దగా అరిచిన అరుపుతో ఉలిక్కిపడి మైథిలి కదలగా ఆమెని వదిలేసి సరిగ్గా నిలబెట్టాడు అంకిత్. ఇద్దరికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని మనసులో ఉన్నా ఏం మాట్లాడాలో తెలియక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అద్వైత్ రూమ్లో ఉన్న అమ్మాయి అతన్ని కవ్విస్తూ నవ్వుతూ తూనీగల అతని చుట్టే తిరుగుతుంది. కానీ అద్వైత్ చూపు మాత్రం
ఆమె వైపు అస్సలు మళ్ళడమే లేదు. అతని కళ్ళ ముందు మైత్రిని ఫస్ట్ టైం చూసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా తిరుగుతూ ఉన్నాయి. ఆమె నిజంగానే నన్ను చిన్నిని విడదీసిందా? కానీ ఆమెను చూస్తుంటే అలాంటి పనులు చేసేదానిలా అస్సలు కనిపించడం లేదు. కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉండే మైత్రిలో అంత క్రూయల్ ఆలోచనలు ఉన్నాయి అంటే అస్సలు నమ్మాలని అనిపించడం లేదు. కానీ అతనెందుకు అలా చెప్పాడు? చిన్ని మీద జల్సీతో మైత్రి ఇదంతా చేసిందని చెప్పాడు. కానీ మైత్రికి చిన్ని మీద ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? చిన్నీతో పోల్చి చూసుకుంటే అన్నిట్లోనూ మైత్రి లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే చిన్ని ఒక అనాథ. కానీ మైత్రికి ఫ్యామిలీ ఉంది. ఆస్తి అంతస్తు అయిన వాళ్ళు అందరూ ఉన్నారు. అలాంటప్పుడు చిన్ని మీద మైత్రి జెలసీ ఎందుకు ఫీల్ అవుతుంది? లేదు, మైత్రికి అవసరం లేదు. అవసరమే కాదు, అలాంటి ఆలోచన చేసే మనిషి కూడా మైత్రి కాదు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అతను కావాలని నన్ను రాంగ్ డైరెక్షన్లో వెళ్ళేలా చేశాడు. అది తెలుసు అది ఎందుకు అది ఎందుకో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్న అతనికి అతని చుట్టూ తిరుగుతూ అతని ముద్దు పెట్టుకోవడానికి ముందుకు రాబోయిన ఆ అమ్మాయి కనిపించింది. దాంతో బాగా ఇరిటేట్ అయి ఆమెను విసురుగా వెనక్కి తోసి గెట్ అవుట్ అని గట్టిగా అరిచాడు అద్వైత్. అద్వైత్ని తన భర్తగా మైత్రి ఒప్పుకుందా? పవన్ మైత్రికి మధ్య నిజంగానే ప్రేమ బంధం ఉందా? అంకిత్ మైథిలి పట్ల ఆకర్షితుడవుతున్నాడా? మైత్రి మీద అనుమానం కలిగించేలా అద్వైత్కి చెప్పిన ఆ వ్యక్తి ఎవరు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. హ్యావ్ ఎ గుడ్ డే.